ఓకే. ఇప్పుడేం చేస్తున్నాం మనం యాడ్ సాంగ్స్ అనే ఫంక్షనాలిటీ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు మన యాడ్ సాంగ్స్ ఫంక్షనాలిటీ అప్లై చేసినప్పుడు ఫస్ట్ నేను నా ప్రోగ్రామ్ చూపిస్తాను చూడు. మనం ఆల్రెడీ చేసింది. ఓకే. ఓకే. ఇది మ్యూజిక్ హబ్ కాదు. క్లియర్ ఆల్ సేవ్. ఓరే! నేను దీంట్లో చేశానా? ఓకే. నీ ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇందాక రికార్డ్ చేశాను కాబట్టి. ఓకే. ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్‌గా ఏం చేసాం మనం? ఓకే. నేను ఈ సాంగ్స్ కంట్రోలర్ ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. మళ్ళీ చెప్తాను. నేను ఇందాక రికార్డ్ చేసి పెట్టా కదా క్లాస్. ఆ క్లాస్ మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ చెప్తాను. సాంగ్స్ కంట్రోలర్ కూడా డిలీట్ చేసేసాను. ఇంకా సాంగ్స్ డాట్ జావా కూడా డిలీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అడ్మిన్ హోమ్ పేజ్లో ఇది కూడా ఫామ్ టైప్ కూడా తీసేస్తున్నాను. మెథడ్ నెక్స్ట్ ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ కూడా డిలీట్ చేశాను. ప్లేలిస్ట్ తర్వాత ఉపయోగపడేదని నేను క్రియేట్ చేసింది. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్ నౌ. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. సేవ్ ఆల్, రన్ యాజ్ జావా అప్లికేషన్. Tomcat started on the port 9052. ఓకే. ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది? మాక్సిమం 9052 మీద రన్ అయింది. ఇదిగో Tomcat started on the port 9052. నేనేం చేస్తున్నా అంటే బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను లోకల్ హోస్ట్ 9052. ఓకే. ఇక్కడ చూడండి వెల్కమ్ టు మ్యూజిక్ హబ్ అప్లికేషన్. క్లిక్ హియర్ టు రిజిస్టర్, క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది. ఆల్రెడీ చాలా రిజిస్ట్రేషన్స్ అయ్యాము, చాలా డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. యూజ్ చేస్తున్నాం మనం ఏంటి? మ్యూజిక్ హబ్ డేటాబేస్. ఓకే. నెక్స్ట్ షో టేబుల్స్. దాంట్లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే. యూజర్ సీక్వెన్స్ అని ఉంది. మనకేం కావాలి? యూజర్స్లో ఉన్న డేటా కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. ఓకే. ఇవన్నీ యూజర్స్లో ఉన్న డేటా. ఓకే. మనం ఇక్కడ ఏంది కొన్ని సిచ్యువేషన్స్లో అడ్మిన్లా రిజిస్టర్ అయ్యాము, కొన్ని సిచ్యువేషన్స్లో కస్టమర్ లాగా రిజిస్టర్ అయ్యాము. ఇప్పుడు మనకేం కావాలి? అడ్మిన్ లాగా లాగిన్ అయ్యి అడ్మిన్కి ఏం యాక్సెస్ ఉంది? సాంగ్స్ యాడ్ చేసే యాక్సెస్ ఉంది. కాబట్టి అడ్మిన్ లాగా లాగిన్ అయ్యి సాంగ్స్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం? కస్టమర్ లాగా లాగిన్ అయ్యి సాంగ్స్ని విందాం. ఓకే. సాంగ్స్ వినటం, పర్చేస్ చేయటం, ఏదైనా ఆప్షన్స్ మన ఇష్టం. సాంగ్స్ విందాం. ఓకే. ఫస్ట్ ఏం చేద్దాం? అడ్మిన్ లాగా లాగిన్ అవుదాం. అడ్మిన్ ఏమేమి ఉన్నారు ఇక్కడ? కిరణ్ ఉన్నాడు, నెక్స్ట్ సిహెచ్ ఉన్నారు, నెక్స్ట్ రాజేష్ ఉన్నారు, ఇంకా విఎస్సి అని ఉంది, అఫ్రీన్ అడ్మినే, ఓకే, ఎస్ఎస్ అడ్మినే. వీళ్ళంతా అడ్మిన్సే, మ్యాక్సిమం అడ్మిన్సే ఉన్నారు. ఓకే. నేనేం చేస్తానంటే లాస్ట్ క్రియేట్ చేసిన ప్రీతిని తీసుకుందాం. ప్రీతి @gmail.com, పాస్వర్డ్ ప్రీతి 123. ఓకే. క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రీతి @gmail.com. నెక్స్ట్ ప్రీతి 123. సారీ, ఇది క్లిక్ అయిపోయింది మధ్యలో. ప్రీతి 123 లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇది యాడ్ సాంగ్స్ అనేది ఇక్కడ దీనిది. వెయిట్, డిలీట్ ఆల్ డ్రాయింగ్స్. ఓకే. లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం రావాలి? మనకి యాడ్ సాంగ్స్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ వెల్కమ్ టు అడ్మిన్ హోమ్ పేజ్. ఈ అడ్మిన్ హోమ్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనకి ఏం కావాలి? అడ్మిన్ హోమ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి సాంగ్స్ యాడ్ చేయాలి. అడ్మిన్ ఆ పేజ్ రీడైరెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే. నెక్స్ట్ మన ఫంక్షనాలిటీ అదే, యాడ్ సాంగ్స్ మాడ్యూల్ క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఒక పేజ్ వచ్చి ఆ పేజ్లో సాంగ్ నేము, సాంగ్ ఆర్టిస్ట్, సాంగ్ జోనర్, సాంగ్ లింక్ అని వచ్చి యాడ్ సాంగ్స్ మీద క్లిక్ చేయాలి. అంటే ఎలా మనం ఈ ఫంక్షనాలిటీని మనం అప్లై చేయాలి. ఇప్పుడు అడ్మిన్ హోమ్ పేజ్కి వచ్చాం కదా, అదే కదా ఈ పేజ్. ఇది అడ్మిన్ హోమ్ పేజ్, రైట్? ఈ అడ్మిన్ హోమ్ పేజ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది? వెల్కమ్ టు అడ్మిన్ హోమ్ పేజ్. ఇక్కడ వెల్కమ్ అడ్మిన్ హోమ్ పేజ్. ఇక్కడ యాడ్ సాంగ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి? కంట్రోలర్ ఇక్కడ నుంచి
నావిగేషనల్ కంట్రోలర్కి వెళ్ళి దాంట్లో మనం ఏం చేస్తాం, మ్యాప్ సాంగ్స్ అనే మెథడ్ క్రియేట్ చేస్తాం. సేమ్ ఈ ఫంక్షనాలిటీ అంతా మనం ప్రీవియస్గా యూజర్స్ క్లాస్ క్రియేట్ చేసాం కదా, యూజర్స్ క్లాస్, యూజర్ రిజిస్ట్రేషన్, యాడ్ యూజర్స్ కంట్రోలర్, నావిగేషన్ కంట్రోలర్, యూజర్స్, యూజర్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్, యూజర్స్ రిపాజిటరీ. ఓకే, సేమ్ అలానే ఆ ప్లేస్లో సాంగ్స్ కంట్రోలర్, సాంగ్స్, యాడ్ సాంగ్స్ అలా మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది సాంగ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్, సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేను ఎప్పుడైతే యాడ్ సాంగ్స్ మీద క్లిక్ చేస్తానో వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి కంట్రోలర్ క్లాస్కి. ఆ కంట్రోలర్ క్లాస్లో ఏముండిద్ది, మ్యాప్ సాంగ్స్ అనే మెథడ్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. దాంట్లో ఏముండిద్ది, అదేం రిటర్న్ చేసిద్ది, యాడ్ సాంగ్స్ పేజ్కి రిటర్న్ చేసిద్ది. ఓకే, ఇక్కడ మనం ఇచ్చే పేరు మన HTML డాక్యుమెంట్ ఏదైతే నేమ్ సేవ్ చేస్తున్నామో సేమ్ నేమ్ ఇవ్వాలి. స్మాల్ ఇస్తే స్మాల్ ఇవ్వాలి, క్యాపిటల్ ఇస్తే క్యాపిటల్ ఇవ్వాలి. ఓకే, నేను యాడ్ సాంగ్స్ .html పేజ్ ఇచ్చాను కదా, ఈ యాడ్ సాంగ్స్ అనేది ఇది. ఓకే, వెంటనే ఎక్కడ రిటర్న్ చేస్తుంది, మ్యాపింగ్ కంట్రోలర్ నుంచి యాడ్ సాంగ్స్ పేజ్కి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏముంది, సాంగ్ నేమ్, ఆర్టిస్ట్, సాంగ్ జోనర్, సాంగ్ లింక్, యాడ్ సాంగ్స్. ఇప్పుడు ఎప్పుడైతే మనం యాడ్ సాంగ్ మీద క్లిక్ చేస్తామో, క్లిక్ చేయగానే HTML పేజ్ నుంచి సర్వీసెస్కి వెళ్ళాలి కదా, HTML పేజ్ నుంచి సర్వీసెస్కి వెళ్ళే మధ్యలో కంట్రోలర్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా HTML టు సర్వీస్ వెళ్ళదు కాబట్టి ఇక్కడ HTML పేజ్ నుంచి కంట్రోలర్కి వెళ్ళి కంట్రోలర్లో ఏం చేసేది, ప్రాసెస్ చేసేది. ఓకే, ఇప్పుడు మనము పాస్ చేసిన పారామీటర్స్ అన్ని తీసుకొని రిపాజిటరీతో కనెక్ట్ అవ్వడానికి మనకేం కావాలి, సాంగ్ సర్వీస్ రిపాజిటరీని ఇక్కడ పాస్ చేసి దాని యొక్క రెఫరెన్స్ వేరియబుల్తో మనము సెండ్ చేయాలి. ఓకే, ఆ ఫంక్షనాలిటీ మొత్తం సాంగ్ కంట్రోలర్లో చూసుకుంటాం. ఇక్కడ ఏంటి, మనం ఒక సాంగ్ కావాలి కదా, పర్టికులర్ సాంగ్ అని, దానికి సాంగ్ ఐడి, నేమ్, జోనర్, లింక్ అవన్నీ ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా. ఈ పారామీటర్స్ అన్ని ఈ క్లాస్లో క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్లేలిస్ట్ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, సాంగ్స్ని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు హైబర్నెట్లో మెనీ టు మెనీ మ్యాపింగ్ ఉంటుంది కదా, అంటే మెనీ ప్లేలిస్ట్ క్యాన్, హైబర్నెట్ ఐడియా ఉందా, హైబర్నెట్లో ఏం చేస్తాం, మనం మ్యాపింగ్స్ చేస్తాం. 1 to many, many to 1, many to many, many to 1 అలా డిఫరెంట్ మ్యాపింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తున్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాపింగ్ ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీలో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు, మల్టిపుల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం అక్కడ ఏం యాక్సెస్ ఇచ్చినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ మల్టిపుల్ ల్యాప్టాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే మల్టిపుల్ ఎంప్లాయీస్ మల్టిపుల్ ల్యాప్టాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే రిస్ట్రిక్షన్ ఏం లేదు, అక్కడ ఉన్న ల్యాప్టాప్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అలా ఇక్కడ ఉన్న యూజర్స్ మల్టిపుల్ ప్లేలిస్ట్ని యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ సాంగ్స్ని వినొచ్చు అన్నట్టు అనమాట. ఓకే, సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూజర్ ఎలా అయితే ఒక ఎంప్లాయీ ఎలా అయితే మల్టిపుల్ ల్యాప్టాప్స్ని యూజ్ చేసుకోవచ్చో, అలానే మల్టిపుల్ ల్యాప్టాప్స్ కూడా డిఫరెంట్ ఎంప్లాయీస్ చేత యూజ్ చేసుకోబడతాయి. దాన్ని మెనీ టు మెనీ మ్యాపింగ్ అంటాం. అంటే ఒక 1 to many అనుకోండి, 1 to 1 అనుకోండి, ఒక ఎంప్లాయీ ఒక ల్యాప్టాప్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 to many అనుకోండి, ఒక ఎంప్లాయీ మల్టిపుల్ ల్యాప్టాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మ్యాపింగ్ చేయడం అంటాం అన్నమాట హైబర్నెట్లో. అది ఒక కాన్సెప్ట్, దాన్ని క్లియర్గా చెప్పుకుంటే ఇంకా బాగా అర్థమైంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మెనీ టు మెనీ అంటే మెనీ ఎంప్లాయీస్ మెనీ ల్యాప్టాప్స్ యూజ్ చేసుకోవచ్చు, మెనీ ల్యాప్టాప్స్ మెనీ ఎంప్లాయీస్ చేత యూజ్ చేసుకోబడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెనీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మెనీ స్టూడెంట్స్ మెనీ కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఒక స్టూడెంట్ మెనీ కోర్సెస్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్ C నేర్చుకుంటున్నాడు, పైథాన్ నేర్చుకుంటున్నాడు, జావా నేర్చుకుంటున్నాడు అనుకో, అంటే వన్ స్టూడెంట్ మెనీ కోర్సెస్, దాన్ని 1 to many మ్యాపింగ్ అంటాం. మెనీ టు మెనీ అంటే మెనీ స్టూడెంట్స్, ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి డిఫరెంట్ కోర్సులు నేర్చుకుంటారు. అవి మెనీయే, ఇది మెనీయే, అంటే దాన్ని మెనీ టు మెనీ మ్యాపింగ్ అంటాం. ఓకే, ఆ మ్యాపింగ్ గురించి కొంచెం ముందుకెళ్ళాక ఇంకా క్లారిటీ చెప్తాను. ఎందుకంటే హైబర్నెట్ క్లాస్ కొంతమందికి నీకు నీ ఒక్కదానికి జరగలేదు, మిగతా అందరికి జరిగింది, రెగ్యులర్ క్లాస్ ఉండే వాళ్ళకి. ఓకే, ఆ కాన్సెప్ట్ మనకు మైండ్లో రన్ అవుతా ఉంటే ఇక్కడ కన్ఫ్యూజన్ రాదనమాట మెనీ టు మెనీ అనే దాని దగ్గర. ఓకే, మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సాంగ్స్కి ప్లేలిస్ట్ని యాడ్ చేస్తున్నాం. మెనీ సాంగ్స్ క్యాన్ యాడ్ మెనీ ప్లేలిస్ట్లో ఏది ప్లేలిస్ట్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, సాంగ్స్ కూడా అంతే, ఏ సాంగ్స్ని ఏ ప్లేలిస్ట్లోకైనా చేసుకోవచ్చు, ఏ ప్లేలిస్ట్ని ఏ సాంగ్స్లోకైనా మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, కంట్రోలర్ నుంచి సాంగ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్కి, సాంగ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ నుంచి సాంగ్ రిపాజిటరీ ఏం చేసింది, డేటాబేస్తో ఇంటరాక్ట్ అయింది. ఇది మన ప్రాసెస్. ఓకే, సేమ్ యూజర్స్కి ఎలా అయితే ఉందో సేమ్ యూజర్స్ లాగానే
ఓకే, మనం ఏం చేయాలి, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ అర్థమైందా ఫ్రెండ్? ఎస్ సార్. సేమ్ యూజర్స్ లానే కొంచెం స్లోగా అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం అడ్మిన్ హోమ్ పేజ్కి వద్దాం ఫస్ట్. ఓకే, అడ్మిన్ హోమ్ పేజ్లో ఏం చేద్దామంటే మనకేం కావాలి, యాడ్ సాంగ్స్ అనే పేజ్ కావాలి, రైట్? ఇదే కదా కావాల్సింది. ఫస్ట్ మనకి ఈ పేజ్ కావాలి. ఓకే, ఈ పేజ్ కావాలి. అడ్మిన్ హోమ్ పేజ్లో యాడ్ సాంగ్స్ అనే బటన్ కావాలి. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, ఆ ఫంక్షనాలిటీ చేద్దాం చూడండి ఫస్ట్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అడ్మిన్ హోమ్ పేజ్లో ఇక్కడ ఒక ఫామ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఫామ్ యాక్షన్ ఇక్కడ ఏం ఎక్కడికి మ్యాప్ చేయాలి, మ్యాప్ టు సాంగ్స్, మెథడ్ పోస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం, ఇన్పుట్ టైప్ సాంగ్స్ కాబట్టి టెక్స్ట్ ఇన్పుట్ టైప్. ఓకే, మ్యాప్ చేసాము. మ్యాప్ చేసినాక ఏం కావాలి, అక్కడ సబ్మిట్ బటన్ ఒకటి ఉంటే సరిపోద్ది. సబ్మిట్ బటన్ ఏమని ఇద్దాం, యాడ్ సాంగ్స్ అని ఇద్దాం. సబ్మిట్ బటన్. ఓకే, వాల్యూ వచ్చేసి యాడ్ సాంగ్స్ అని ఇద్దాం. ఓకే, యాడ్ సాంగ్స్, సేవ్. ఓకే, ఇక్కడ ఏం చేసాం మనం, మ్యాప్ టు ఇక్కడ ఏముంది, యాడ్ సాంగ్స్ అనే బటన్ ఉంది అడ్మిన్ హోమ్ పేజ్లో. ఎప్పుడైతే ఇక్కడ యాడ్ సాంగ్స్ మీద క్లిక్ చేస్తామో, క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్గా నావిగేషన్ కంట్రోలర్కి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆల్రెడీ రాసాను ఉంది అంటే ఇందాక రాశాను కదా, ఇక్కడ నుంచి మ్యాప్ సాంగ్కి రీడైరెక్ట్ చేయాలి. ఓకే, సాంగ్ మ్యాపింగ్ పేజ్లో ఏముంది, ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ మ్యాప్ సాంగ్ ఇచ్చాం కదా, ఆ మ్యాప్ సాంగ్ ఇక్కడ ఎందుకు ఇచ్చాము, అక్కడికి రీడైరెక్ట్ చేయమని, ఈ రెఫరెన్స్తో అక్కడికి మ్యాప్ చేయమని. ఈ మ్యాప్ సాంగ్ ఎక్కడుంది, నావిగేషన్ కంట్రోల్లో మనం ఏం తీసుకున్నాం, సాంగ్ మ్యాపింగ్ అనే మెథడ్ తీసుకున్నాం. అదేం రిటర్న్ చేస్తుంది, యాడ్ సాంగ్స్ అనే పేజ్కి రిటర్న్ చేస్తుంది. యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనమాట. ఇక్కడ మనం ఇచ్చిన పేజ్ యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ అని. ఇక్కడ మనం ఇంకా యాడ్ సాంగ్స్ పేజ్ క్రియేట్ చేయలేదు కదా, క్రియేట్ చేద్దాం. టెంప్లెట్స్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇది సార్ ఉంది బోలో యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంది. ఉందా? ఉంది ఆల్రెడీ. Plus. ఓకే, యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని పేజ్ ఉంది కదా. ఓకే, ఇందా క్రియేట్ చేసినట్టున్నాను, డిలీట్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ ఓకే, ఆల్రెడీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంటే కాబట్టి పెద్ద కష్టంగా ఉండదు. ఇక్కడ నేనేం చేశాను, యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ అని క్రియేట్ చేశాను. దీంట్లో యాక్షన్ యాడ్ సాంగ్స్, సాంగ్ నేమ్ లేబుల్ ఏమి ఇచ్చాను, ఫస్ట్ సాంగ్ నేమ్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, సాంగ్ ఆర్టిస్ట్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్సే కదా పాస్ చేసేది. నెక్స్ట్ సాంగ్ జోనర్, క్లాసికలా లేకపోతే ఏదో ఒకటి ఉంటాయి కదా, అలాంటిది ఏదో ఒకటి. సాంగ్ జోనర్, టెక్స్ట్ టైప్. నెక్స్ట్ సాంగ్ లింక్ కూడా టెక్స్ట్ టైప్ ఇచ్చాను. ఓకే, నేమ్స్ ఏమి వచ్చాను, నేమ్, ఆర్టిస్ట్, జోనర్, లింక్ ఇవాళ వచ్చాను. కింద ఏముంది, సబ్మిట్ బటన్, యాడ్ సాంగ్స్ అని రావాలి. ఓకే, నెక్స్ట్ నేను ఇంకోటి ఏం చేస్తున్నాను, యాడ్ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ చేశాం కదా. ఇది అర్థమైందా, యాడ్ సాంగ్స్ పేజ్? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ కంట్రోలర్ క్లాస్కి వెళ్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ పేజ్ నుంచి సర్వీసెస్కి డైరెక్ట్గా వెళ్ళదు కాబట్టి ఇక్కడ మధ్యలో ఏం చేద్దాం, సాంగ్స్ కంట్రోలర్ అనే క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ సాంగ్స్ కంట్రోలర్, సారీ, సాంగ్స్ కంట్రోలర్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఓకే, ఈ సాంగ్స్ కంట్రోలర్, ఇది కంట్రోలర్ క్లాస్ అని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, బై గివింగ్ కంట్రోలర్ యానిమేషన్.
ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. ఆ మెథడ్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాదు, ఇంప్లిమెంటేషన్ లేని ఒక మెథడ్ రాద్దాం. ఓకే, పబ్లిక్ స్ట్రింగ్ యాడ్ సాంగ్స్ అనే మెథడ్ క్రియేట్ చేద్దాం. దీనికి ఇంప్లిమెంటేషన్ తర్వాత యాడ్ సాంగ్స్. ఓకే, @మోడల్ యాట్రిబ్యూట్. మోడల్ యాట్రిబ్యూట్ ఎందుకు రాస్తున్నాం మనం? ప్రతిసారి రాస్తున్నాం. ఆటోమేటిక్ ఆటోమేటిక్ కాదు, ఆటోమేటిక్ అది ఆటో వైర్డ్ యానిటేషన్ అది కాదు. ఇక్కడ సాంగ్ అని ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఇక్కడ మోడల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ కంట్రోలర్ క్లాస్కి వద్దాం. ఓకే, ఇక్కడ నేనేం చేశాను ఫస్ట్లో, నీకు గుర్తుందో లేదో, ఇప్పుడు యూజర్స్ కంట్రోలర్ క్లాస్కి మనం ఏం పాస్ చేసాం? యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, జెండర్, రోల్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ పాస్ చేసి కంట్రోలర్ క్లాస్కి వచ్చి ఏం చేసాం? ఇక్కడ అవన్నీ పాస్ చేసాం. ఇక్కడ అన్ని పాస్ చేసి నెక్స్ట్ వాటన్నిటికి రీప్లేస్మెంట్ ఏంటి? మోడల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ని ఇక్కడ పాస్ చేసి ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ పాస్ చేస్తే ఈ క్లాస్ మొత్తాన్ని ఇక్కడ పాస్ చేసినట్టు అనమాట. ఇక్కడ ఉన్న పారామీటర్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ ఇవన్నీ అక్కడ పాస్ చేసినట్టు, దానికి రీప్లేస్మెంట్ అనమాట. ఓకే, జస్ట్ బై యూజింగ్ మోడల్ యాట్రిబ్యూట్. ఓకే, యానిటేషన్స్ యూజ్ చేయడం వల్ల అంత బెనిఫిట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది? సాంగ్స్ క్లాస్ లేదు కాబట్టి సాంగ్స్ క్లాస్ క్రియేట్ చేయమంటుంది. నేను ఇక్కడికి వచ్చి టెంప్లెట్స్లోకి వచ్చి songs.html అనే క్లాస్ కదా, సాంగ్స్ క్లాస్ లేదు కాబట్టి ఎంటిటీస్లోకి వచ్చి songs.java అనే songs.java ఎక్స్టెన్షన్ అవసరం లేదు, డైరెక్ట్గా అది తీసుకుంటుంది. క్లాస్ సాంగ్స్ అని క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను, తర్వాత యూజ్ అయింది. క్లాస్ ప్లేలిస్ట్. ఓకే, ఇక్కడ సాంగ్స్ క్లాస్కి ఏం చేద్దాం? ఇక్కడ ఎంటిటీ అనోటేషన్ ఫర్ క్రియేటింగ్ టేబుల్ ఇన్సైడ్ ద డేటాబేస్. నెక్స్ట్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇద్దాం, కొన్ని పారామీటర్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్. int id, string name, string artist, string genre, string link కూడా పాస్ చేద్దాం, సాంగ్ లింక్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే, సాంగ్స్ పాస్ చేసాం. ఇక్కడ మనం మ్యాపింగ్ చేయాలి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సాంగ్స్కి ప్లేలిస్ట్ని యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సాంగ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎలా అయితే యూట్యూబ్లో ప్లేలిస్ట్లో పెట్టానో అలా మన సాంగ్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టాలి. ఆ ప్లేలిస్ట్ అన్నిటికీ సాంగ్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు సాంగ్స్ అన్ని ప్లేలిస్ట్లో పెట్టాలంటే ఆ ప్లేలిస్ట్ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. దాన్నే మ్యాపింగ్ అంటాం. ఆ ప్లేలిస్ట్ క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ని తెచ్చి ఇక్కడ మ్యాప్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇది లిస్ట్ కాబట్టి ప్లేలిస్ట్ అనేది లిస్ట్లో పాస్ చేస్తున్నాను. ఆ లిస్ట్ పేరు ఏంటి? ప్లేలిస్ట్ అని తీసుకున్నాం. క్లాస్ నేమ్ మనం ప్లేలిస్ట్ అని చూసుకున్నాం కదా. ప్లేలిస్ట్ రెఫరెన్స్ వేరియబుల్ ప్లేలిస్ట్ అని తీసుకుంటున్నాను. ప్లేలిస్ట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం? లిస్ట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ లిస్ట్. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? మ్యాపింగ్ చేయాలి, చెప్పాలన్నమాట దానికి మెనీ టు మెనీ మ్యాపింగ్ చేస్తున్నాను అని. అప్పుడు దానికి అర్థమైపోద్ది. ఓకే, లిస్ట్ని పాస్ చేశాడు, దానికి మెనీ టు మెనీ మ్యాపింగ్ చేశారు అని. అంటే ఏంటి? ఇక్కడ పర్టికులర్ ప్లేలిస్ట్లో ఎన్నైనా సాంగ్స్ నేను యాడ్ చేయొచ్చు, ఎన్ని ప్లేలిస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, అది దాని మీనింగ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం? ఐడికి కూడా ఐడి అనోటేషన్ అని చెప్తాము. అండ్ ఆల్సో ఆటో జనరేటెడ్ ఐడి క్రియేట్ అవ్వాలని చెప్తాం. జనరేటెడ్ వాల్యూ కంట్రోల్ స్పేస్ కొడితే అది వచ్చింది. జనరేటెడ్ వాల్యూ ఇన్సైడ్ ది parentheses strategy equal to generation type dot order. If
ఇది రాస్తే ఆటోమేటిక్గా ఐడి అదే జనరేట్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ కన్స్ట్రక్టర్స్ 0 సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ setter getter methods, select all and generate, next toString method. మీరందరూ క్లాస్ వినేటప్పుడు ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోండి, ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ యాడ్ అడ్మిన్ హోమ్లోకి వచ్చాను, నెక్స్ట్ కంట్రోలర్లోకి వెళ్ళాను, నెక్స్ట్ ఈ ఫంక్షనాలిటీ రాశాను. అది మీరు నోట్స్ రాసుకున్నారనుకోండి రఫ్గా, అప్పుడు నెక్స్ట్ ఆ నోట్స్ పక్కన పెట్టుకొని వీడియో వింటూ, లేకపోతే నోట్స్ పక్కన పెట్టుకొని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, అప్పుడు మీకు నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో చూసే అంత అవకాశం కూడా ఉండదు. జస్ట్ క్లాస్ విని ఆ రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకొని మీరు టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, క్లారిటీ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేస్తాను, ఓకే ఇప్పుడు ఏం చేసాము, సాంగ్స్ క్లాస్ క్రియేట్ చేశాను, నెక్స్ట్ ప్లేలిస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాను. వెంటనే సాంగ్స్ క్లాస్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ ప్లేలిస్ట్ క్లాస్కి వెళ్ళి అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి సెటర్ గెటర్ మెథడ్స్ అన్ని ఇచ్చాము. తర్వాత ఏం చేస్తాను, తర్వాత రిపాజిటరీలోకి వెళ్తాను. అంటే ఆ ఫ్లోని మీరు రాసుకోండి పక్కన రఫ్గా, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. లేకపోతే కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఎందుకంటే లెంతీ ప్రాసెస్, ఇన్ని డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా టఫ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ప్లేలిస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ప్లేలిస్ట్ క్లాస్ క్రియేట్ చేసిన ఆల్రెడీ. ఇక్కడ పాస్ చేద్దాం ఎంటిటీ అనోటేషన్. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని వాల్యూస్ పాస్ చేద్దాం, ఇంట్ ఐడి, స్ట్రింగ్ నేమ్, ఓకే ఇక్కడ ఏం చేద్దాం, డైరెక్ట్ లిస్ట్ పాస్ చేద్దాం, లిస్ట్ ఆఫ్ సాంగ్స్ అని, లిస్ట్ ఆఫ్ సాంగ్స్ రిఫరెన్స్ సాంగ్స్. ఓకే, లిస్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఫ్రమ్ java.util package. We have to mention many to many mapping here. Many to many mapping చేద్దాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఇక్కడ ఏం చేద్దాం, కన్స్ట్రక్టర్స్ పాస్ చేద్దాం, పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, 0 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ సెటర్ గెటర్ మెథడ్స్, నెక్స్ట్ toString మెథడ్. ఓకే, క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనకేంటి, సాంగ్స్ డాట్ జావా క్లాస్, ప్లేలిస్ట్ డాట్ జావా క్లాస్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దాం, ఓకే క్రియేట్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, వీటిని మనం క్లాస్ అనేది క్రియేట్ అయినాయి. అంతకుముందు ఏం క్రియేట్ చేసాం, కంట్రోలర్ క్లాస్ కూడా క్రియేట్ చేసాం, అంటే సాంగ్స్ కంట్రోలర్. అక్కడ నుంచి అక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి, సర్వీసెస్కి వెళ్ళాలి కదా. ఈ మధ్యలో ఏం చేద్దాం, ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. రిపాజిటరీస్, వేర్ ఇస్ రిపాజిటరీస్, ఓకే రిపాజిటరీస్. ఈ రిపాజిటరీస్లో యూజర్స్ రిపాజిటరీ ఎలా అయితే క్రియేట్ చేసాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపాజిటరీ ఇంటర్ఫేస్ కదా, ఇంటర్ఫేస్ సాంగ్స్ రిపాజిటరీ. సాంగ్స్ రిపాజిటరీ. ఓకే, సాంగ్స్ రిపాజిటరీ క్రియేట్ చేశాను. ఇట్ విల్ ఎక్స్టెండ్స్ JPI రిపాజిటరీ, ఎక్స్టెండ్స్ JPI రిపాజిటరీ. ఆ JPI రిపాజిటరీ పని ఎవరు చూసుకుంటారు, స్ప్రింగ్ బూట్ చూసుకునేది. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ సాంగ్ని దాని యొక్క ప్రైమరీ కీని పాస్ చేయాలి, అంటే క్లాస్ నేము దాని యొక్క ప్రైమరీ కీ. సాంగ్స్ ఏం క్రియేట్ చేసాం, ఇక్కడ క్లాస్ ఏం క్రియేట్ చేసాం, సాంగ్స్ ప్రైమరీ కీ ఇంటీజర్, ఇంటనే కదా తీసుకుంది, ఇంటీజర్ పాస్ చేద్దాం. ఇంటీజర్. ఓకే, సాంగ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇంపోర్ట్ సాంగ్స్ ఫ్రమ్ demo.entity package. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ ఏం చేద్దాం, సర్వీసెస్కి వద్దాం. సర్వీసెస్, ఇక్కడ ఒక సర్వీసెస్ క్లాస్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఎలా అయితే యూజర్ సర్వీస్ సేమ్ యూజర్స్ ఎలా ఉందో సేమ్ దానికి కాపీ పేస్ట్ చేస్తున్నాం అనమాట. యూజర్స్ యాడ్ చేసినట్టు సాంగ్స్ని యాడ్ చేయాలి. సేమ్ చూడండి, కావాలంటే ఇక్కడ
యూజర్స్ కంట్రోలర్ క్లాస్ ఉంది, సాంగ్స్ కంట్రోలర్ ఉంది. ఓకే, యూజర్స్ జావా ఉంది, సాంగ్స్ డాట్ జావా ఉంది. ఇక్కడ యూజర్స్ రిపాజిటరీ ఉంది, సాంగ్స్ రిపాజిటరీ ఉంది. యూజర్ సర్వీసెస్ ఉంది, ఇప్పుడు సాంగ్ సర్వీసెస్ వచ్చింది. యూజర్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ ఉంది, సాంగ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్, కన్ఫ్యూజ్ అవ్వాల్సినంత పని ఏం లేదు. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. సాంగ్ సర్వీస్ ఇంటర్ఫేస్, దానికి ఇంప్లిమెంటేషన్ క్లాస్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాను. క్లాస్ సాంగ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్. ఓకే, నౌ ఐఎమ్ కమింగ్ టు సాంగ్ సర్వీస్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్లో ఏం చేస్తున్నానంటే ఒక మెథడ్ రాస్తున్నాను. పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, పబ్లిక్ స్ట్రింగ్ యాడ్ స్టూడెంట్స్ అన్నాను. యాడ్ సాంగ్స్ మెథడ్, ఎందుకంటే సాంగ్స్ యాడ్ చేయడం కదా మన ఫంక్షనాలిటీ. యాడ్ సాంగ్స్ మెథడ్ రాస్తున్నాను. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఆ సాంగ్ క్లాస్ను పాస్ చేస్తున్నాను. సాంగ్ రిఫరెన్స్ వేరియబుల్ సాంగ్. ఇప్పుడు ఏం చేస్తుంది, పర్టికులర్ ఆ సాంగ్ని తీసుకొని యాడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ సాంగ్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ దానికి ఇంప్లిమెంటేషన్ రాయాలి కదా. డిఫాల్ట్గా సాంగ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్లో ఎర్రర్ చూపిస్తూ ఉండాలి. ఇక్కడ ఏం చేద్దాం, ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేస్తామో అది క్లాస్ ఇంటర్ఫేస్ కాబట్టి ఇంప్లిమెంట్స్ సాంగ్ సర్వీస్. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ రాసాము, దానికి ఇంప్లిమెంటేషన్ కావాలి కాబట్టి డిఫాల్ట్గా ఎర్రర్ చూపిస్తుంది. యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ క్లిక్ చేయగానే అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ వస్తుంది. ఓకే, వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఫస్ట్ ఓకే ఇదేంటిది సర్వీసెస్ కాబట్టి సర్వీసెస్ నెక్స్ట్ ఏం చేయాలి, దాని ఫంక్షనాలిటీ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి రిపాజిటరీ కావాలి కాబట్టి ఆ రిపాజిటరీని పాస్ చేద్దాం. ఓకే, దానికి రిపాజిటరీ కోసం మనం ఏం చేసాం, సాంగ్స్ రిపాజిటరీ క్రియేట్ చేసాం కాబట్టి ఈ రిపాజిటరీని ఇక్కడ పాస్ చేద్దాం. బిఫోర్ దట్ ఇక్కడ ఏంటిది, ఇది సర్వీస్ క్లాస్ కాబట్టి సర్వీస్ యానిటేషన్ ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను ఆ రిపాజిటరీని పాస్ చేస్తున్నాను. సాంగ్స్ రిపాజిటరీ రిపో అని తీసుకుంటాను రిఫరెన్స్ వేరియబుల్. ఓకే, ఇంపోర్ట్ సాంగ్స్ రిపాజిటరీ, ఇంపోర్ట్ సాంగ్స్ రిపాజిటరీ. ఓకే, దీనికి ఏం చేద్దాం, వాల్యూస్ అన్ని యాడ్ చేసే పని లేకుండా, అంటే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసే పని లేకుండా నేను ఆటో వైడెడ్ యానిటేషన్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు డిఫాల్ట్గా అదే వాల్యూస్ని కన్స్ట్రక్టర్ ద్వారా అసైన్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం చేద్దాం ఇప్పుడు, ఓకే యాడ్ సాంగ్స్ ఫంక్షనాలిటీ తీసుకున్నాను. సాంగ్స్ని పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఏం చేయాలి, డేటాబేస్లో ఈ డేటా అంతా స్టోర్ అవ్వాలి. ఏదైతే సాంగ్స్ ఉన్నాయో యాడ్ చేసిన సాంగ్స్ అన్ని డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వడానికి మనం ఏం చేస్తాం, హైబర్నెట్లో సేవ్ అనే మెథడ్ తీసుకొని ఆ సేవ్ అనే మెథడ్లో సాంగ్స్ రిఫరెన్స్ వేరియబుల్ పాస్ చేస్తే సేవ్ అయిపోద్ది. డేటాబేస్లో స్టోర్ అవ్వడానికి మనకేముంది, రిఫరెన్స్ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి టు సాంగ్స్ రిపాజిటరీ డాట్ సేవ్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తాం, ఆ సాంగ్ను పాస్ చేయాలి. ఓకే, సాంగ్ను పాస్ చేసాం. ఓకే, srepo డాట్ సాంగ్స్. ఇక్కడ ఇది ఏం చేయాలి, ఎక్కడికి రిటర్న్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ని ప్రింట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, యాడ్ సాంగ్ ఈజ్ యాడెడ్ అని మనకి అర్థం అవ్వాలి కదా. ఫస్ట్ యాడ్ అయిందో లేదు చూద్దాం. సాంగ్ ఈజ్ యాడెడ్ అని. ఓకే, నేనేం చేస్తున్నాను అంటే సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే, ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఇది కంట్రోలర్ క్లాస్కి రీడైరెక్ట్ చేయాలి. సాంగ్స్ కంట్రోలర్ వేర్ ఇట్ ఈస్, సాంగ్స్ కంట్రోలర్కి వెళ్దాం. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి దానికి ఎర్రర్ చూస్తుంది. ఓకే, స్ట్రింగ్ యాడ్ స్టూడెంట్స్ మోడల్ అట్రిబ్యూట్ సెమీకోలన్ తీసేసి ఓకే ఇక్కడ ఈ కంట్రోలర్ క్లాస్ ఎవరితో ఇంటరాక్ట్ అయింది, కంట్రోలర్ టు సర్వీసెస్ కాబట్టి ఆ సర్వీసెస్ని ఇక్కడ పాస్ చేద్దాం. సాంగ్ సర్వీసెస్, ఇక్కడ సాంగ్ సర్వీసెస్ క్రియేట్ చేసాం కదా. సాంగ్ సర్వీసెస్ ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్ను పాస్ చేద్దాం.
ఒకటే ప్రాసెస్ ఇక్కడ. క్లయింట్ సర్వర్ వ్యూ పార్ట్ నుంచి కంట్రోలర్కి, కంట్రోలర్ నుంచి మోడల్కి, మోడల్ నుంచి ఎలా అయితే సేమ్ స్ప్రింగ్ ఎంవిసి ఉందో సేమ్ ప్రాసెస్. స్లోగా కొంచెం అర్థం చేసుకుంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది అక్కడ. సాంగ్ సర్వీస్ రిఫరెన్స్ వేరియబుల్ నేను సాంగ్ సర్వర్ తీసుకుంటున్నాను. ఓకే, ఫర్దర్ దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దానికన్నా ముందు అనోటేషన్ యూజ్ చేద్దాం. సాంగ్ సర్వీస్ అని ఇచ్చాను, సాంగ్స్ సర్వీస్ అని ఇచ్చాను, అందుకని ఇంపోర్ట్ అవ్వట్లేదు. సాంగ్ సర్వీస్. ఓకే, ఏం చేద్దామంటే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంటర్ఫేస్ సాంగ్ సర్వీస్ ఫ్రమ్ డెమో సర్వీసెస్ ప్యాకేజ్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆటో వ్యాలిడ్ అనోటేషన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం ఇప్పుడు ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే సర్వీసెస్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ఉందో సాంగ్స్ సర్వ్ డాట్ యాడ్ సాంగ్స్ యాడ్ చేద్దాం. యాడ్ సాంగ్స్ అనే మెథడ్ తీసుకొని ఆ సాంగ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సాంగ్. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, ఓకే రిటర్న్ టు, ఓకే యాడ్ సాంగ్స్ అయితే యాడ్ అయిపోయింది. ఎక్కడ రిటర్న్ చేయాలి, రిటర్న్ టు సాంగ్ సక్సెస్ అనే పేజ్కి రిటర్న్ చేద్దాం. ఇక్కడ సాంగ్ సక్సెస్ అనే పేజ్ ఉందా, లేదు కదా. ఇప్పుడు సాంగ్ సక్సెస్ఫుల్గా యాడ్ అయితే సాంగ్ సక్సెస్ అనే పేజ్కి రిటర్న్ చేయాలి. ఓకే, సాంగ్ సక్సెస్. ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే, సాంగ్ సక్సెస్ అనే పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ వరకు యాడ్ ఫంక్షనాలిటీ సాంగ్ అయితే యాడ్ అయింది. దానికోసం మనం ఏం చేద్దామంటే యాడ్ సాంగ్ అనే సాంగ్ సక్సెస్ అనే పేజ్ ఒకటి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేద్దాం. ఓకే, ఒక HTML డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. న్యూ. ఫ్రెండ్ అర్థమవుతుందా ప్రాసెస్? Yes, sir. యూజర్ బ్రెయిన్లో రన్ అవుతా ఉంటే సేమ్ ప్రాసెస్. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేనేమి ఇచ్చాను, ఎక్కడికి రిటర్న్ చేయమంటున్నాను, సాంగ్ సక్సెస్ అనే పేజ్కి రిటర్న్ చేయమంటున్నాను. కాబట్టి ఆ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. అదర్స్ HTML ఫైల్ సాంగ్ సక్సెస్ డాట్ HTML. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తామో సేమ్ నేమ్తో సేవ్ చేయాలి ఫైల్స్ అన్ని. ఎందుకంటే ఇక్కడ సాంగ్ సర్వీస్ సారీ సాంగ్ కంట్రోలర్, వెరీ సాంగ్ కంట్రోలర్. ఇక్కడ నేనేమి ఇచ్చాను, సాంగ్ సర్వీస్ సక్సెస్ అని ఇచ్చా కదా. సేమ్ సాంగ్ సక్సెస్ అని ఇస్తేనే ఇక్కడ సాంగ్ సక్సెస్ డాట్ HTML పేజ్కి రీడైరెక్ట్ అయింది. ఓకే, నేమ్ చక్కగా ఇవ్వాలి. క్యాపిటల్ అయితే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ అయితే స్మాల్ ఇవ్వాలి. ఇక్కడ నేనేం చేశాను, అన్ని స్మాల్ నేమ్తో ఇచ్చాను, సాంగ్ సక్సెస్ డాట్ HTML అని. ఓకే, ఇక్కడ కంట్రోలర్ క్లాస్ అందుకనే సాంగ్ సక్సెస్ అని స్మాల్ లెటర్స్తో ఇచ్చాను. వై ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్. ఓకే, దానికి ఇంప్లిమెంటేషన్ రాద్దాం ఫస్ట్. సాంగ్ సక్సెస్ డాట్ HTML పేజ్. ఇక్కడ బాడీలో ఒక h2 ట్యాగ్ తీసుకొని ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. సాంగ్ ఈస్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని రాశాను. ఓకే, సాంగ్ ఈజ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. కంట్రోలర్ క్లాస్ ఒకసారి మ్యాపింగ్ చేసామా, కంట్రోలర్ క్లాస్లో ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మ్యాపింగ్ చేయలేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. మ్యాపింగ్ చేద్దాం. పోస్ట్ మ్యాపింగ్. పోస్ట్ మ్యాపింగ్ ఏమిద్దాం, మ్యాపింగ్ మ్యాపింగ్ యాడ్ సాంగ్స్. యాడ్ సాంగ్స్ అనే పేజ్కి మ్యాప్ చేయమంటున్నాం. ఓకే, క్రియేట్ అనోటేషన్ మోడల్ అట్రిబ్యూట్, అదే కదా ఉంది. ఓకే, స్మాల్ లెటర్తో ఉంది అమ్మ, క్యాపిటల్ ఎంతో రావాలి. మోడల్ అట్రిబ్యూట్. ఓకే, ఇది ఇంపోర్ట్ చేసుకుందాం.
ఇప్పుడు ఎర్రర్ పోద్ది, సాంగ్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంపోర్ట్ సాంగ్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, సేవ్ ఆల్. ఇప్పుడు ఏం చేద్దాం, సాంగ్ సక్సెస్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే సాంగ్ ఈజ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు మెసేజ్ రావాలి. ఒకసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. మ్యూజిక్ అప్లికేషన్ డాట్ జావా పేజ్కి వచ్చి జావా అప్లికేషన్ అని రన్ చేస్తున్నాను. ఐ హోప్ మై సర్వర్ ఇస్ my program is running on the port 9052. ఎక్కడ ఎర్రర్ వచ్చింది, అక్కడ మనం మిస్టేక్ చేసాం. చూద్దాం ఎర్రర్ ఎక్కడ. Error starting application context to display the condition entity manager by entity com.example playlist has no identifier at the rate of entity id annotation embedded. ఓకే, మనకి ప్లేలిస్ట్ క్లాస్లోకి వెళ్దాం. అక్కడెక్కడ నాది రికగ్నైజ్ చేయలేకపోతుందంట. ప్లేలిస్ట్ ఉంది కదా, లిస్ట్ చేసాము.